సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. అన్నా నమస్తే అన్నా జగన్ అన్నా ఎందుకన్నా నీకు నువ్వే అర్థం చేసుకుంటావు ఒక్కొక్కసారి. బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. అనుకోకుండా యాక్సిడెంట్లు జరుగుతాయి, రైటే అన్నా. అప్పుడు యాక్సిడెంట్ చేసుకుంటే మీద కేసు పెడతారు కదన్నా, పాపం అంటాయిటన్నా. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఎవరు యాక్సిడెంట్ చేసినా నార్మల్ కేసు పెడతారు. అది 18 సంవత్సరాల 23 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు కాదు, మనిషి చచ్చిపోయాడు కదా అక్కడ. తెలుసో తెలియకో మొన్న మర్డర్ చేశాడంటావు, తెలుసో తెలియకో రేప్ చేశాడంటున్నావు, తెలుసో తెలియక అలా చేస్తారన్నా. ఇప్పుడు 5వ తరగతి చదువుకునే పిల్లడికే అన్ని తెలుస్తున్నాయి, ఫోన్లో అన్ని చూస్తున్నారు. 18 సంవత్సరాలు వచ్చినాయి అడిగి, ఆ మాత్రం తెలియదా? ఒకసారి జరుగుతాయి. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. MLA అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? M అంటే మంచిని, L అంటే లాభం చూసుకోకుండా, A అంటే అందరికీ పంచేవాడని. కానీ నువ్వేం చేస్తున్నావు? M అంటే మర్డర్స్, L అంటే లూటీస్, A అంటే అర్హత ఉన్నవాడే MLA అని మరుస్తున్నావు.